253వ ఖండార్థము గురు శిష్యోభయ లక్షణం. శ్రీ శ్రీధర శివరామ దీక్షిత సంప్రదాయం. సూసి మది దెలసి శిష్యుని యాశయమును తగిన బోధనతనికి తెలియన్ చేసి ముదముంద చేసేటి దేశకుడే ముఖ్యుడనుచో తెలుసుకోవోయి కనియతగాని కలుసుకోయి చేసిన దయతో నీ ఆశ సంపూర్తిట్లు వ్రాసైతి తెలుసుకో చూసేవు తర్తాన తెలుసుకోవోయి కనియతగాని కలుసుకోవోయి. శిష్య, సద్గురువు అనిన తర్వాత వారి దగ్గరకు ఎంతోమంది వచ్చును. వారి సందేహములకు అడుగుచుందురు. ఆ అడుగుచున్న వారికి అభిలాషలు గమనించి వారికి సరిపోవు సమాధానములు చెప్పుచుండు. కర్మ మీద అభిలాష కలిగిన వానికి కర్మమే ఎక్కువని చెప్పును. భక్తి మీద అభిలాష ఉన్న వారికి భక్తియే అధికమని తెలుపును. జ్ఞానముపై అభిలాష ఉన్న వానికి జ్ఞానమే మంచిదని తెలుపును. జ్ఞానముపై అభిలాష కలిగిన వారికి జ్ఞానమే దొడ్డదని తెలుపును. అచల బోధపై అభిలాష కలిగిన వారికి ఆ బోధ రహస్యములు తెలిపి దీనిపై అధికము ఏదీ లేదని తెలుపుచు అందరినీ సంతోషపెట్టి పంపుచుండు. వారికున్న అనుభవము తెలియక కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యములు అధికమని తెలిపే గురువు పరిపూర్ణ బోధను కూడా దృఢపరచగలడా అని నీకు సందేహము కలుగవచ్చును. వారు సర్వము సాధించి చూసినవారు కనుక ఎవ్వరు ఏ దానిని గురించి అడిగినా అన్నిటికీ సమర్థులై ఉండును. అది నిజమో కాదో అని తెలియగోరితివేని ముందు నీ సందేహమును నీ బుద్ధి పలకపై వ్రాసుకొని తరువాత ఆయనను ఆశ్రయించి వారి వలన ఆ బోధను నీ చెవులతో నీవే వినినప్పుడు ఆ ఆరూఢత నీకు కలిగినప్పుడు ఆ గురువు పరిపూర్ణ బోధను కూడా తెలిపేవాడా కాదా అని నీకే తెలియబడును. అప్పుడు నీ బుద్ధి పలకపై వ్రాసుకున్న సందేహము తీరిపోవును. అక్కడికి నీ అనుమానము తొలగిపోవును. జై సద్గురు మహారాజుకు జై.